ఉగాది పచ్చడి తినిపించేశారు పవన్ కళ్యాణ్ గారు. సో యాక్చువల్లీ వింటేజ్ పీకే గానీ ప్లస్ మోడర్న్ పీకే గానీ దాన్ని కలిసి చూసినట్టు ఒకే స్క్రీన్ లో పాత తొలి ప్రేమ స్టైల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు రీసెంట్ గా 2026 లో పవన్ కళ్యాణ్ గారిని రెండు కలిపి చూపించారు. సో యాక్చువల్లీ డాన్స్ ఈసారి ఈ మూవీలో అయితే బాగా వేశారు. ఫ్యాన్స్ అనుకున్నట్టుగా ఎలా కావాలో అలా మొత్తం మూవీలో మొత్తం డాన్స్ కూడా ఫుల్ ట్రాక్ గా ఉంది. సో ఫెస్టివల్ కరెక్ట్ టైం లో రిలీజ్ చేశారు. పొలిటికల్ డైలాగ్స్ కానీ పొలిటికల్ సీన్స్ ఏమైనా వచ్చాయి? సో అచ్చం పొలిటికల్ రిలేటెడ్ గాని కాదు కానీ ఆయన చేసే సేవల్లోనే ఆ మూవీలో డైలాగ్స్ కూడా కరెక్ట్ గా సెట్ అయినాయి. సో అది మూవీలో పెట్టాలని ఏం లేదు, డైరెక్ట్ గా ఉంది మొత్తం అంతా. పాత వింటేజ్ లుక్ అనిపించింది అంటున్నారు. తొలి ప్రేమ సాంగ్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒక పాత కళ్యాణ్ సార్ ని మళ్ళీ చూసాం మేము ఇప్పుడు మళ్ళీ మూవీలో. లేదు చాలా బాగా తీసారు మూవీ. థ్యాంక్ యూ సో మచ్. మీకేం నచ్చింది? నాకైతే పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ నచ్చింది. చాలా బాగా పవన్ కళ్యాణ్ గారు కనిపించారా? అవసరం చాలా బాగా కనిపించారు. శ్రీలీల సెట్ అయ్యిందో? చాలా మంది సెట్ అవ్వదు వాళ్ళిద్దరికి. బాగుంది, శ్రీలీల బాగుంది, రాశి ఖన్నా బాగున్నారు, ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. బట్ పవన్ కళ్యాణ్ ముందు ఎవరైనా ఉప్పే. చాలా పెడితే అని కూడా ఒక చిన్న సాంగ్ క్లిప్ ని కూడా యాడ్ చేస్తారు పెట్టారు. బట్ ఏదైనా మన పీకే స్టైలే. కుర్చీ మడత పెట్టారు, అలా ఏం లేదు, మన పీకే స్టైలే. చాలా బాగా సెట్ అయ్యారు శ్రీలీల గారితో కూడా. అండ్ రాశి ఖన్నా గారితో బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏమనిపించాయి మీకు? సినిమాలో హైలైట్స్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ డాన్స్. అండ్ మూవీలో పాత ఓల్డ్ సాంగ్స్ కానీ వింటేజ్ లుక్ కానీ ఐ థింక్ దిస్ ఇస్ అ ట్రెండ్ నౌ. దురంధర్ లో గానీ మన ఉస్తాద్ భగత్ సింగ్ లో గానీ ఓల్డ్ సాంగ్స్ తో ఓల్డ్ మ్యాజిక్ ని రీక్రియేట్ చేస్తున్నారు. అండ్ మూవీలో శ్రీలీల చాలా చిన్న పిల్లలాగా చేసింది అని అంటున్నారు. లేదు, సెట్ అయింది, బాగా సెట్ అయింది. అలా ఏం అనిపించలే నాకు. తొలి ప్రేమ లాగా అనిపించింది. బాగుంది. ఏదైనా పొలిటికల్ డైలాగ్స్ కానీ పొలిటికల్ ఏమైనా తీసుకొచ్చారా? మన పాలిటిక్స్ అంత నాలెడ్జ్ లేదు. హైలైట్స్ అంటే మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ లైక్ హీస్ పీపుల్స్ మ్యాన్ కదా, అది కనిపించింది. నాకు అనిపిలా, నాకు వేరే ఫ్లేవరే అనిపించింది. అదే కదా మ్యాజిక్ దాని వల్ల ఇద్దరిది ఈక్వల్ ఉందండి. తనది డిఫరెంట్ జానర్, తనది డిఫరెంట్ జానర్. సేమ్. పవన్ ఆయన వడ్డీలు కట్టలేరు కదా, వెనకేసుకునే సీఎంలు ఉన్నారు కానీ వడ్డీలు కట్టిన డిప్యూటీ సీఎం ఈయన ఒక్కరే. ఈయన ఎప్పటికీ బాగుండాలి. ఆయన విలన్ చెప్తాడు అక్కడ డైలాగ్, నువ్వు బతికే ఉండాలి అంటాడు. అట్లాగే ఆయన నిండు నూరేళ్లు బతికే ఉండాలి. ఆయన జనాలకు ఏదో ఒకటి చెప్తారు. ఆయన గనక జనాల్లో ఉంటే జనాలకు ఏపీ ప్రజలకు మాత్రం అంత మంచి జరిగిద్ది. ఆయన గారిని మోడీ గారే గుర్తించారు కానీ ఇక్కడ జనాలే గుర్తించలేకపోయారు. లేదు, సినిమాలు చేస్తారు, లాస్ట్ ఏం కాదు. ఆయన చెయ్యకపోతే అభిమానులు చచ్చిపోతారు. సినిమాలో హైలైట్స్ ఏమున్నాయి? పవన్ కళ్యాణ్ గారే సినిమాకి హైలైట్. అంటే సినిమాలో పాత సాంగ్స్ కానీ వింటేజ్ పవన్ కళ్యాణ్ కానీ పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదే చాలా బాగున్నాయి. పాత పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు కదా. సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్, కనెక్ట్ అయిన సీన్ ఏంటి? సినిమాలో బాగా కనెక్ట్ అయిన సీన్ అంటే సెంటిమెంట్. నేను సెంటిమెంట్ ఫెలోని. సెంటిమెంట్ గా ఒక అమ్మాయికి ఏమైందంటే రేపు ఏదో జరిగిద్ది, అక్కడ చాలా బాధాకరంగా ఉంటది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు చదువుతారు అన్న దానికి రిలేటెడ్ గా స్టోరీ పెట్టారు. అది కూడా చాలా బాగుంది. వింటేజ్ లుక్ ఎలా పాత సినిమా తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాగా అనిపించింది. ఇంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ యాజ్ అ ఫ్యాన్ గా కాదు, నార్మల్ ఆడియన్స్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, డాన్స్ అన్ని ఇరగా తీసేశారు. చాలా బాగుంది. ఎవ్వరు ఈ రీమేక్ ఏది అంటున్నా కూడా ఎవ్వరు ఏం నమ్మకండి. ఏమి అసలు ఆ రిఫరెన్స్ కానీ రీమేక్ లాగా ఐడియా కానీ ఏం అనిపించదు. మీకు ఒక కొత్త సినిమా చూస్తున్నట్టు, కొత్త మెసేజ్ నేర్చుకుంటున్నట్టే మీకు అనిపిస్తుంది. అనేవాళ్ళు 1000 అంటారు కానీ నిజం అనేది చూస్తే తెలుస్తుంది. చూడండి, అప్పుడే మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటేనే యాక్టింగ్ అంటే పవన్ కళ్యాణ్. అవును,
చాలా ఏళ్ల తర్వాత మనం పోలీస్ గెటప్ లో చూస్తున్నాం. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అందరూ అనుకుంటున్నారు. ఓజీ ఒక ఎత్తు అయితే ఇది కూడా ఒక ఎత్తు. చాలా కనిపించారు. తొలి ప్రేమ సాంగ్ పెట్టగానే అయితే మొత్తం అందరూ ఫ్యాన్స్ అయితే మొత్తం ఫుల్ హ్యాపీ అయిపోయి అరుచుకుంటూ గోల చేశారు. చాలా బాగుంది. శ్రీలీల గారు సెట్ అయ్యారు, చాలా బాగా చేశారు. శ్రీలీల గారి యాక్టింగ్ కానీ ఆ స్క్రీన్ లో ప్రెసెన్స్ కానీ చాలా బాగుంది. గబ్బర్ సింగ్ సీక్వెన్స్ ఏం కనిపించలేదు, జస్ట్ ఆయన ఫోటో ఉంటుంది అంతే. శ్రీలీల గారు చూస్తూ అడ్మైర్ చేస్తూ ఉంటారు అంతే. Story, yeah, dialogues and story, it was syncing with both real life story. Okay, currently he's the deputy CM of Andhra Pradesh, right? I wonder how he's still acting in that age and how he's still spending his time in this, movies and everything. Yeah, that's my doubt for now. And in conclusion, I recommend every family to watch this movie, as this movie has almost every single thing, like comedy, action, romance and everything. Have you watched Dhurandhar, yeah. No, I did not watch the second part. Yeah, but I did watch the first part. It was very scary for me. Okay, I don't like the movies which have too much fights because I'm scared. So I liked it. I don't tell that they're bad, something like that. They're really nice. Dhurandhar 2 also releasing now. Yeah, I did not watch it, but As a Pawan Kalyan fan, you watched this. yeah. Enjoyed it. Yes. ఎవడు పర్మిషన్ ఇవ్వక్కర్లేదురా. అలాగే అణుబాంబు వచ్చినప్పుడు ఆగు అని చెప్తే ఆగదురా, వచ్చి పడిపోతుంది, నోరు మూసుకుని కూర్చోవాలి అంటాడు. అదొక డైలాగ్ బ్రహ్మాండంగా ఉంది. అలాగే మన యంగ్ జనరేషన్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు రాశి ఖన్నా క్యారెక్టర్ ద్వారా. ఆ అమ్మాయికి ఒక బ్రేకప్ అయ్యి ఆ అమ్మాయి బాధలో ఉంటే సైకాలజీ థెరపిస్ట్ అవి తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటే వీడు చెప్తాడు, నీకు బ్రేకప్ అయిందని కాదు, నీ చుట్టూ ఉన్న సొసైటీ, ఆ సోషల్ మీడియాలో ఉండే నీ ఫ్రెండ్స్ ఏమంటారని గుర్తు పెట్టుకో, నీ జీవితాన్ని నువ్వు లైక్ చేయాలి, వేరే వాళ్ళ లైకుల కోసం బాధపడకూడదు అని చెప్తాడు. అదొక మెసేజ్ ఫెంటాస్టిక్ గా ఉంది. అట్లానే ప్రతి ఒక్కటి కూడా, ఎస్పెషల్లీ డైలాగ్స్, అతనే కదా రైటర్, మంచి డైలాగ్ బిట్స్ రాసుకున్నాడు. ఇక క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ముందు ఒక ఇద్దరు కుర్రాళ్ళు, ఒరే ఏంట్రా మన సైనికులు ఎవడో 4 చచ్చారట అంటే, చేస్తారా, ఇది మామూలు విషయం కదా అని ఒకడంటే, ఆడెవడో భరతమాతకి చేయండి వాడిని కొట్టారంటరా అంటే, కొడతారు యాదవులు మనకెందుకురా అంటే, ఒరే సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో కొత్త హీరోయిన్ కనిపిద్దంటే, ఇది కదరా మనకు కావాల్సిన టాపిక్, తీ అంటాడు. పవన్ కళ్యాణ్ బంచిందని వెళ్ళి, నా కొడకల్లారా మంచి నీళ్ళ కోసం కూడా మంచుని కరగబెట్టుకుని తాగే మన సైనికులు చచ్చిపోతే మీకు కామన్ న్యూస్ రా, భరతమాత జయ అంటే మీకు ఎవడో కొడితే మీకు నొప్పి తెలియట్లేదురా, ఈ దేశంలో బతుకుతున్నారా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు ప్రతి చోట. అలాగే ఒక రథయాత్ర దగ్గర మత కులాలను సృష్టించాలని కొంతమంది వస్తే పొలిటికల్ రీజన్స్ తో ఒక డైలాగ్ చెప్తాడు, ఫైట్ చేస్తూ